ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 44వ కీర్తన 2వ చరణం. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెలగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసెను. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని భుజబలము చేత ఇశ్రాయేలుకు ఎలాంటి కార్యాలు చేశాయో ఆసాపు కుమారులు రాస్తున్నటువంటి దైవ కీర్తన. ఈ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల కాలంలో దేవుడు తన కార్యాలు తన భుజబలము చేత తన ప్రజలను ఎలాగూ నడిపించాడో ఈ కీర్తనలో ఆసాపు కుమారులు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా 2వ చరణంలో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి. దేవుని భుజబలము మనతో ఉంటే, దేవుని కరుణాహస్తం మనతో ఉంటే శత్రువులను వెళ్ళగొట్టగలుగుతాం. మన జీవితాలు కలిగే శత్రువులు ఎవరైనా సరే, శాతాన్నైనా లేదా మన శరీరమైన శత్రువైనా, ఏదైనా మనకు విజయం ఈ లోకంలో కలగాలంటే దేవుని భుజబలము చేతని మాత్రమే మన శత్రువులను మనం వెళ్ళగొట్టగలం. రెండవదిగా ఆసాపు కుమారులు మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని భుజబలం మనతో ఉంటే శత్రువులను అన్యజనులను వెళ్ళగొట్టి వారిని మా పితరులను నాటితివి అన్నాడు. మనం నాటబడాలి. సంఘంలో శత్రువులను వెళ్ళగొట్టాలంటే తర్వాత నాటబడాలి. మన జీవితాల్లో దేవుని కరుణా హస్తం మనతో ఉంటే మనం నాటబడే జీవితం కలిగి ఉంటాం. మూడవదిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేసితివి అని అంటున్నాడు. దేవుని కరుణా హస్తము మనతో ఉంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉంటే, ఆయన సన్నిధి, ఆయన అభిషేకము, ఆయన ఆత్మ ప్రత్యక్షత మనతో ఉంటే, మూడవదిగా మనం వ్యాపిస్తాం. ఈ లోకములో ఫలభరితమైన జీవితం కలిగి జీవిస్తాం. మనం చేస్తున్న పనులు, మన ప్రయత్నాలు, మన ఉద్యోగాలు, అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధిని దయచేస్తాడు, వ్యాపింపజేస్తాడు. ఎక్కడున్నా సరే మనం సఫలం అవుతాం. ఎప్పుడంటే దేవుని భుజబలము మనతో ఉంటే. ఆసాపు రాస్తున్న కుమారు దైవ కీర్తనలో ప్రధానమైన అంశం ఏంటంటే, దేవుని భుజబలము ఇశ్రాయేలుకు ఎలాంటి కార్యాలు చేసినాయో వాళ్ళు రాస్తున్నారు. నాలుగవదిగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఎలాంటిదంటే, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసింది అంటున్నారు. మన జీవితాల్లో విజయం రావాలంటే దేవుని కరుణాహస్తం మనతో ఉండాలి. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో, మనం చదువుకునే విషయాల్లో, మనం ఏ విషయంలో అయినా మనకు ఒక విజయం రావాలంటే, మనకు ఒక గెలుపు రావాలంటే ఈ లోకంలో దేవుని భుజబలము చేత మాత్రమే మనకు గెలుపు వస్తుంది. ఈ దైవ కీర్తనలో ఆసాపు కుమారులు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, శత్రువులు వెళ్ళగొట్టాలంటే, మన జీవితం నాటబడాలంటే, మనం చేస్తున్న ప్రతి పనిలో అభివృద్ధి రావాలంటే, దేవుని కటాక్షం మన మీద రావాలంటే, మనం చేస్తున్న విషయాల్లో, ప్రయత్నాలు, పనులన్నిటిలో విజయాన్ని, గెలుపును రావాలంటే దేవుని యొక్క భుజబలము లేదా దేవుని కరుణాహస్తము మనతో ఉంటే మనకి లోకములో విజయమే, మన జీవిత విజయమే. ఈ కీర్తన మన వెనుకల దేవుడు దీవించునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించి అభివృద్ధి చేసి తన భుజబలము చేత ఈ లోకములో దేవుడు మనల్ని నడిపించునుగాక. దేవుడు తన రాకడికే మనలను, మన కుటుంబాలను సిద్ధపరిచి ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన కరుణాహస్తం మనతో ఉంచి నడిపించునుగాక. ఆమేన్.